ఇప్పుడు చెప్పు. అయ్యో తను కావాలని గొడవ పెట్టుకుంటుంది నందిక. అందుకే కదా దీనికి బుద్ధి చెప్తున్నాను. అబ్బా నేను డైవర్ట్ చేసి భూమిని ఫోన్ ఎత్తుకుపోయింది. ఆడిక నువ్వు పోయేది వదులు. వదులు వదులు. అబ్బా వసే వసే. ఇదేదో పాస్వర్డ్ పెట్టుకున్నదే. ఏమని ఎట్టుకుంటాది? ఇంకేమని ఎట్టుకుంటాది? విరాట్ అనే కదా. కాలేదే. వాళ్ళమ్మ పేరు ఎట్టుకొని ఉంటుందా? ఇది కాదే. అదంత ఈజీగా ఓపెన్ కాదమ్మా. ఇదేమన్నా రహస్య గూఢచారి 117 పోనా? అంత సీక్రెట్ కోడ్ పాసెట్టుకున్నావెందుకో? నా రహస్యాలన్నీ నీలాంటి వాళ్ళకి తెలిసిపోతే ప్రమాదం కదా, అందుకని. నా సెల్ ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేయాలి, అంతే కదా? నువ్వే పేర్లు కొట్టావు? విరాట్? నో. అవంతిక? రాంగ్. పోనీ ఏం కొట్టాలో నువ్వే చెప్పు. BHOOMI భూమి. అందులో ఏమీ ఉండదమ్మా. ఆ పాస్వర్డ్ కొట్టిన ప్రతిసారి నేను పొరపాటున కూడా భూమి అనే ఒక శత్రువు ఉందన్న సంగతి మర్చిపోకూడదని గుర్తుపెట్టుకుంటాను. దానివల్ల నా సీక్రెట్స్ ఏవి నా సెల్ ఫోన్లో ఉండకూడదని వెంటనే ఎరేస్ చేసేస్తాను. అందుచేత నీకు అందులో ఏమీ దొరకదు. బేసికల్గా నేను ఫ్రాడే. నాకు మా నాన్నమ్మ జీన్స్ రాలేదు, అన్నీ మా మమ్మీ బుద్ధులే వచ్చాయి. మా మమ్మీ వాళ్ళ మేనత్త, అదే మా గ్రానీ పోలిక. సో మా బ్లడ్లోనే విలనిజం ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,